ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయిలాగిన నీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈరోజు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ధర్మకార్యాలు చేయాలని ఆశ కలిగిన అప్పటికి మనలో చాలామంది నేను ఒక మంచి పని చేస్తున్నాను కదా, కుడి చేత్తో చేసే ధర్మము ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఉండాలని ప్రభు చెప్పాడు కదా అని ఈ మాటను ఎందుకు మర్చిపోతున్నాడు? నేను చేసే ధర్మము అనేకులు తెలియాలని ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఈ ఆలోచన ఎవరిది, ఎవరి వల్ల కలిగినది? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనిషి తన స్వకీయ దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడుతున్నాడని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు ధర్మం చేసేటప్పుడు పరిసయ్యులాగా చేయవద్దు, నువ్వు వేషధారణ కలిగినటువంటి ధర్మము చేయవద్దు, నీ ముందు బోర ఊదేవాడు ఉండకూడదు. అలా ఉంటే నీవు తీర్పులోనికి వెళ్తావు, నీకు ఫలం పొందుకుంటావు అని చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. ఏ సహోదరుడా, ఈరోజు ఈ స్థితిలో నువ్వు లేవా? ఆలోచించు. నువ్వు చేసేటువంటి మంచి నీకు ప్రభువుకు తెలిస్తే చాలదా? సమస్త మనుషులకు తెలియాలా? ఏ యూట్యూబ్ చూసినా, ఏ ఛానల్ చూసినా మా పాస్టర్ గారు అలా చేశాడు, మా పాస్టర్ గారు ఇలా చేశారు. రీసెంట్గా నేను చూశాను, ఒక పాస్టర్ గారు వస్తూ ఉంటే కాళ్ళ మీద పూలు జల్లుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాం? సిగ్గుచేటు. ఆలోచించేద్దాం, సరి చేసుకుందాం. మనం చేసేటువంటి తప్పులను బట్టి మనం తీర్పులోకి వెళ్తున్నాం అన్న సత్యాన్ని మర్చిపోకుండా జాగ్రత్త చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.